అందరికీ నమస్కారం అండి. నేను మీ విజయలక్ష్మిని. ఈరోజు ఒక షాపింగ్ వీడియోతో మీ ముందుకు వచ్చేసాము. ఎక్కడంటే ఇది వైజాగ్లో జగదాంబ మెయిన్ రోడ్లో ఉన్న లేపాక్షికి అయితే వచ్చామన్నమాట. ఇక్కడ ఏంటంటే నేను రీసెంట్గా అన్ని ఫంక్షన్స్కి డాల్స్ డెకరేషన్ అనేది ఇప్పుడు చాలా మ్యాండేటరీ అయిపోయింది కదా, పెట్టుకుంటున్నారు కదా. అయితే అవన్నీ కస్టమైజ్డ్ ఆర్డర్ పెట్టుకోవాలి కదా. ఇక్కడ ఏంటంటే రెడీమేడ్గా ఉన్నాయన్నమాట. రెడీమేడ్గా మీకు అన్ని థీమ్స్లోని రెడీ చేసి ఉన్నాయి. అవలా మనం పర్చేజ్ చేసుకొని తీసుకువెళ్ళిపోవచ్చండి. అన్ని రకాలు ఉన్నాయండి. పెళ్లి కూతురు, పెళ్లి కొడుకు, సత్యనారాయణ స్వామి వ్రతము, తర్వాత బ్రైడల్, ఇలా ప్రతిదీ కూడా పూజకి సంబంధించినవి, అమ్మవార్లివి అన్నీ కూడా ఉన్నాయి. మనకి పేరెంటల్కి డిఫరెంట్ సింగిల్ డాల్స్ కూడా అవైలబిలిటీలో ఉన్నాయి. దీంతో పాటు ఇది మనకి 2 floors ఉంటుందండి. ఇదంతా కూడా మనకి లేపాక్షిలో హ్యాండ్ క్రాఫ్ట్ అనమాట. డిఫరెంట్ ప్లేసెస్ నుంచి కూడా హస్తకళలు అంటారు కదా, అక్కడి నుంచి వస్తాయి. కానీ కొంచెం ఎక్స్పెన్సివ్గా ఉన్న చాలా ఐటమ్స్, ప్రతి ఐటమ్ కూడా యూనిక్కేనండి. ప్రతి ఒక్కటి కూడా డిఫరెంట్ మెటీరియల్తో వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేసి చెప్తారు. నేను ఇంతకుముందు టెంపుల్కి ఇవ్వడానికి అని చెప్పేసి డొనేట్ చేయడానికి వింజామరాలు అయితే తీసుకున్నాను, బిగ్ సైజ్ అండి. అప్పుడు నాకు 2000 పడింది ఇవి. తర్వాత వచ్చేసరికి మనకి కొన్ని హ్యాండ్ క్రాఫ్ట్ రిలేటెడ్గా చేసిన ఐటమ్స్ కూడా ఉంటాయండి. ఇంట్లో డెకోర్ ఐటమ్గా కానీ ఎవరికైనా ఇవ్వడానికి కూడా చాలా బాగుంటాయి. వీణ చూసారా ఎంత పెద్దది ఉందో. ఇక్కడ చాలా టాయ్స్ చాలా ప్లేసెస్ నుంచి వస్తాయండి. చాలా అంటే ఇక్కడ షాపింగ్ కోసం చాలా దూరం నుంచి కూడా వచ్చి షాపింగ్ చేసుకుంటారు. చాలా యూనిక్ కలెక్షను. నెక్స్ట్ బొమ్మల కొలువు కానీ ఒక బొమ్మల థీమ్లో చేసుకోవాలనుకునే వాళ్ళకి ప్రతి ఐటమ్ ఇక్కడ అవైలబిలిటీలో ఉంటుంది. అండ్ స్టోన్ విగ్రహాలు, నల్లరాతి విగ్రహాలు అంటారు కదా, అవి కూడా అన్నీ కూడా అవైలబుల్. ఇక్కడ దండలు వచ్చేసరికి రొటీన్గా కాకుండా కొంచెం డిఫరెంట్గా ఉంటాయన్నమాట. నెక్స్ట్ వచ్చేసరికి ఇక్కడ ఫోటో ఫ్రేమ్స్ కూడా చాలా బాగుంటాయి. మనకి వరలక్ష్మి వ్రతానికి అమ్మవారు అరటి చెట్లు కూడా ఇలా రెడీమేడ్గా అయితే అవైలబిలిటీలో ఉన్నాయన్నమాట. మేమైతే ఇంట్లో కోసం అని చెప్పి వింజామరం తీసుకుందామని వచ్చాం. ఏటికొప్పాక టాయ్స్ అంటారు కదా, ఇవి చాలా ఫేమస్ కదా, కొంచెం ఎక్స్పెన్సివ్గా కూడా ఉంటాయి. అవి కూడా అవైలబుల్. అండ్ పూజ రిలేటెడ్గా బ్రాస్ ఐటమ్స్, ఇత్తడి, రాగి, తర్వాత జర్మన్ సిల్వర్, ఇవన్నీ కూడా అవైలబిలిటీలో ఉంటాయి అన్నమాట. మనకి చాలా యూనిక్ కలెక్షన్ అండి. మీరు రొటీన్గా చూసే షాప్స్లో లాగా ఉండదన్నమాట. కొంచెం ఎక్స్పెన్సివ్గా ఉన్న యూనిక్ కలెక్షను. తర్వాత ఏంటంటే బొమ్మల కొలువు పెట్టుకునేటప్పుడు కొన్ని బొమ్మలు కావాల్సిన అవసరం పడుతుంది కదా. ఇది రావణాసురుడు అనమాట. మనకి ఏ థీమ్లో కావాలో ఆ బొమ్మలన్నీ అవైలబిలిటీలో ఉంటాయండి. ఇక్కడ మనకి అన్ని రకాలు అవైలబిలిటీలో ఉంటాయి. ఖచ్చితంగా ఒకసారి విజిట్ చేయండి. ఇక్కడ స్వామివారు దశావతారంలో ఆదిశేషంతో కలిపి ఉన్నారు. నెక్స్ట్ కిందన వచ్చేసరికి గరుడ స్వామివారు కూడా అవైలబిలిటీలో ఉన్నారనమాట. నెక్స్ట్ ఇక్కడ వుడెన్తో చేసినవి డిఫరెంట్ ప్లేసెస్ నుంచి వచ్చిన హ్యాండ్ క్రాఫ్ట్స్ కూడా అవైలబుల్ అండి. కొన్ని బట్టలు కూడా మనకి అవైలబుల్గా ఉంటాయి. దీంతో పాటు అందరూ కూడా చాలా మంది అన్ని కలర్ పూసలు వాడి లాకెట్స్ వేసుకుంటున్నారు కదా. ఎన్ని రకాలు, ఎన్ని క్వాలిటీస్ ఇక్కడ అవైలబిలిటీలో ఉంటాయి. నేను ఫ్రెష్ పెరల్స్ కోసం చూశానండి. అంటే నాకు లక్ష్మీ అమ్మవారి పూజ కోసం అని చెప్పి ముత్యాల కోసం ట్రై చేశాను. అయితే ఇక్కడ ఏంటంటే నాకు అనుకున్న సైజ్ అయితే రాలేదు. వాళ్ళు చెప్పిన సైజులు ఏంటంటే 108 4000 అయితే చెప్పారు. బట్ ఏంటంటే ఎలాగే ఇన్వెస్ట్ చేస్తున్నాం కదా, కొంచెం నెక్స్ట్ సైజ్కి వెళ్దామని చెప్పి నెక్స్ట్ టైం వస్తానని చెప్పి ఇక్కడ చెప్పేశాను అనమాట. ఇవన్నీ కొన్ని స్టోన్ విగ్రహాలు కూడా ఉన్నాయి. ప్రతి విగ్రహం అండి మీకు డిఫరెంట్ మెటీరియల్లో డిఫరెంట్ సైజెస్ అయితే అవైలబిలిటీలో ఉంటాయి. మేము యాక్చువల్లీ టెంపుల్కి అయితే వింజామరాలు అయితే ఇచ్చేసాం కదా, దాన్నే చామరం అని కూడా అంటారండి. మాకు ఇంటి కోసం చామరం తీసుకుందామని వచ్చాను. నేను సిల్వర్లో కూడా ట్రై చేశాను అనమాట. అయితే సిల్వర్లో అన్నీ ఏమవుతున్నాయంటే సెట్ ఉంటుంది, పూజా సెట్, అందులో మాత్రం వస్తుంది. కానీ నేను చిన్న సైజ్ కోసం ట్రై చేశాను, బట్ అది దొరకలేదు. ఇక్కడ వచ్చేసరికి మార్బుల్తో చేసిన మెటీరియల్స్ అండి. ఈ ప్లేట్స్, ఫ్లవర్ వాజ్ కూడా చాలా ఎక్స్పెన్సివ్. ఒక చిన్న ఫ్లవర్ వాజ్ అడిగాను, 3500 to 5000 చెప్పారనమాట. బట్ దాన్ని టచ్ చేస్తే ఆ ఫీల్ తెలుస్తుందండి. మొత్తానికి షాపింగ్ అయితే ఇది. నేనైతే ఈ సైజ్ అయితే తీసుకున్నానండి. ఇది ఏంటంటే కార్తీక పౌర్ణమి రోజు 2 days ముందైతే నేను ఈ చామరము, వింజామరం అంటారు. దీని మెటీరియల్ వచ్చేసరికి నాకు తెలిసినంత వరకు సింహం యొక్క హెయిర్ ఉంటుంది కదా, దాంతో దీన్ని చేస్తారంట. నెక్స్ట్ ఏంటంటే ఏ స్వామివారి కానీ అమ్మవారి పూజ అయిన తర్వాత ఇంకా విశ్రాంతి కోసం అయితే దీన్ని అయితే యూజ్ చేస్తారు. మీకు దగ్గర నుంచి కూడా నేను వీడియో తీసి చూపిస్తాను. సిల్వర్ది దొరికితే బాగుండు.
మీకు దగ్గర నుంచి చూపిస్తానన్నాను కదండీ! ఇలా వచ్చిందనమాట. మనకి చూస్తుంటే అసలు రియల్ సిల్వర్ లాగే ఉంది. సిల్వర్‌లో చాలా ట్రై చేశానండి. బట్ ఏంటంటే పూజా సామాన్లు సెట్‌లో అలా ప్యాక్ చేసి ఉందనమాట. విడిగా అయితే ఇవ్వనని అన్నారు. ఇంకా మరి ఆ సెట్ తీసుకున్నా నాకు అన్నీ ఉన్నాయని చెప్పేసి నేనైతే తీసుకోలేదు. ఇంకైతే తీసుకున్నాను. ఇందులో పెద్ద సైజ్ అయితే మీకు చూపించాను కదా! మన టెంపుల్‌కి డొనేట్ చేయడానికి కూడా ఒకసారి ఇచ్చామనమాట. ఇదైతే చిన్న సైజు. ఇంట్లో పూజ అది చేసుకోవడానికి అన్నిటికి డైలీ యూజ్ చేయడానికి కూడా బావుంటుందని చెప్పేసి చిన్న సైజ్ అయితే తీసుకున్నాననమాట. బట్ చాలా మీకు పట్టుకుంటే తెలుస్తుంది. మీకు అర్థమవుతుంది కదా! ఈవెన్ పామ్ కన్నా చిన్నగా ఉంది. పిల్లలకి కూడా పట్టుకోవడానికి, చేయడానికి కూడా కంఫర్ట్‌గా ఉంటుందండి. నేను మ్యాక్సిమం అన్ని పూజా సామాగ్రి కూడా చాలా చిన్న సైజు. ఎందుకంటే నాకు పూజ గది చిన్నది కదా! సపరేట్‌గా రాలేదని చెప్పేసి డోర్ బ్యాక్ సైడే కదా! అన్నీ కూడా చిన్న చిన్న ఐటమ్సే నేను వెతికి తీసుకుంటాననమాట. ఈజీగా ఉండాలి, వాషింగ్‌కి కానీ, పెట్టుకోవడానికి, స్టోర్ చేసుకోవడానికి అన్నిటికీ బావుండాలని చెప్పేసి అలాగే ట్రై చేస్తాను. మొత్తానికైతే ఇది. నెక్స్ట్ మీకు చెప్పాను కదా! ముత్యాలు పూజకి 108 తీసుకుందామని చెప్పేసి వాళ్ళు 4000 దగ్గర చెప్పారు గానీ ఎందుకో ఫ్రెష్ పెరల్స్ అన్నారనమాట. ఇంకా ట్రై చేద్దాము ఒక 2-3 ప్లేసెస్‌లో చూసిన తర్వాత అప్పుడు మనం తీసుకుందామని అయితే వచ్చేసాననమాట. ఇంకా తర్వాత వచ్చేసరికి మనకి వింజామరం వచ్చేసరికి విత్ జీఎస్టీతో అండి కలిపి మనకి 567 అయితే పడింది. ఈ వీడియో అయితే మీకు నచ్చిందా? మీకు నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. మరొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తుంది మీ విజయలక్ష్మి.